శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద శుక్ల విదియ సోమవారము పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఈరోజు పరమేశ్వరుని యొక్క ద్వాదశ నామాలను ఎవరైతే వింటారో వారికి పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో వారికి సకల శుభాలు కలుగుతాయి. అది ఏంటంటే, ప్రథమంతు మహాదేవో, ద్వితీయం తు మహేశ్వర, తృతీయం శంకరోగ్నేయ, చతుర్థో వృషభధ్వజ, పంచమం కృత్తివాసశ్చ, షష్ఠః కామాంగనాశన, సప్తమో దేవదేవేశ శ్రీకంఠశ్చ, అష్టమ స్మృతః ఈశ్వరో నవమో జ్ఞేయః, దశమః పార్వతీపతిః, ఏకాదశ రుద్రశ్చైవ, ద్వాదశ శివ ఉచ్యతే. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ముచ్యతే సర్వ పాపేభ్యో రుద్రలోకం సగచ్చతి అంటూ ఎవరైతే ఈ దివ్య శ్లోకాన్ని చదివారో విన్నారో వారికి పరమేశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. తనోంతు క్షేమౌనస్తవ వదన సౌందర్యలహరి, పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి, వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా, ద్విషాం బృందైర్బందీ కృతమివ నవీనార్క కిరణం. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క వదనము అత్యంత సౌందర్యముతో అలరారుతున్నది, ఎంతో రమణీయముగా ఉన్నది. నీ యొక్క నల్లని దట్టమైన కురుల యొక్క కేశపాశము, ఆ మధ్యలో నదీ ప్రవాహము వంటి పాపిట, ఆ పాపిటిలో సన్నని రేఖ వంటి సింధూరము, ఆ సింధూరపు రేఖను ఎలాగైతే బాలభానుని యొక్క లేత సూర్యకిరణాలను మబ్బులు కమ్మి వేస్తాయో అలాంటి కేశములు, ముంగురులు, ఇలా నీ దివ్యమైన వదన సౌందర్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికి నీ దివ్యానుగ్రహం వలన యోగక్షేమాలు కలుగుతాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. నీ దివ్యానుగ్రహంతో వారు సుఖంగా ఉండగలుగుతారు అంటూ శంకరాచార్యుల వరకు మనకు ఈ దివ్యమైన శ్లోకాన్ని అందించారు. బ్రహ్మాది దేవతలతో మనం కూడా అమ్మవారిని ఇలా స్మరిద్దాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి.